ఓం శాంతి. బాబా చెప్తున్నారు 29/12/23. మధురమైన పిల్లలు, ప్రశ్నలలో తికమక పడడం మాని మన్మనా భవగా ఉండండి. బాబాను మరియు వారసత్వాన్ని స్మృతి చేయండి. పవిత్రంగా అవ్వండి మరియు తయారు చేయండి. ప్రశ్న: పిల్లలైన మీ చేత శివ్ బాబా తమ పూజను చేయించుకోలేరు ఎందుకు? ప్రశ్న ఏంటి? పిల్లలైన మీ చేత శివ్ బాబా తమ పూజను చేయించుకోలేరు ఎందుకు? చెప్పండి ఎందుకు? జవాబు: నేను పిల్లలైన మీ అతి వినమ్రుడైన సేవకుణ్ణి. అంటే నేను పిల్లలైన మీకు సేవకుణ్ణి, సేవ చేయడానికి వచ్చాను. పిల్లలైన మీరు నా యజమానులు. అబ్బా, బాబా ఏం చెప్తున్నారు? నేను మీ సేవకుణ్ణి, మీరు నా యజమానులు. నేను పిల్లలైన మీకు నమస్కరిస్తాను అని బాబా అంటారు. బాబా నిరహంకారి, పిల్లలు కూడా బాబా సమానంగా అవ్వాలి. నేను పిల్లలైన మీచే నా పూజను ఎలా చేయించుకోగలను? నా కాళ్ళు కడిగేందుకు అసలు నాకు కాళ్ళు కూడా లేవు. మీరు ఈశ్వరీయ సేవాదారులైన విశ్వ సేవను చెయ్యాలి. బాబా ఏం చెప్తున్నారు? నేను మీకు సేవకుణ్ణి, మీరు నా యజమానులు. పిల్లలైన మీకు నేనేం చేస్తాను? నమస్కరిస్తాను కదా. బాబా ఎంత నిరహంకారి! మరి పిల్లలు కూడా బాబా సమానంగా అవ్వాలి కదా. అందుకని మీ చేత నా పూజను నేను చేయించుకోలేను. అలాగే నా కాళ్ళు కడగడానికి అసలు నాకేం లేవు, కాళ్ళే లేవు. మీరు ఈశ్వరీయ సేవాదారులై విశ్వ సేవ చేయాలి, అందరినీ పరివర్తన చేయాలి. పాట: నిర్బలులతో శక్తివంతుల యుద్ధం. ఓం శాంతి. నిరాకార శివ్ భగవాన్ వాచ. శివ్ బాబా నిరాకారుడు మరియు ఆత్మలేవైతే శివ్ బాబా అని అంటాయో అవి కూడా నిజానికి నిరాకారమైనవి. వారు నిరాకారి ప్రపంచంలో ఉండేవారు. ఇక్కడ పాత్రను అభినయించేందుకు సాకారులుగా అయ్యారు. మనందరికీ కాళ్ళున్నాయి, కృష్ణుడికి కూడా కాళ్ళున్నాయి. కాళ్ళను పూజిస్తారు కదా. నేను వినమ్రుడునైన వాడిని, అంటే నేను మీకు సేవకుణ్ణి. నాకు కడిగేందుకు లేక పూజించేందుకు అసలు కాళ్ళే లేవు. బాబాకి దేహమే లేదు. దేహం ఉంటే కాళ్ళు ఉంటాయి, దేహం లేని కాళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి? సన్యాసులు కాళ్ళు కడిగించుకుంటారు కదా. గృహస్థులు వెళ్ళి వాడి కాళ్ళను కడుగుతారు. కాళ్ళైతే మనుషులవే. మీరు పూజించేందుకు శివ్ బాబాకు అసలు కాళ్ళే లేవు. ఇవి పూజ కొరకు సామాగ్రులు. నేను జ్ఞాన సాగరుడను. నేను నా పిల్లలతో కాళ్ళను ఎలా కడిగించుకోగలను అని బాబా అంటారు. బాబా వందే మాత్రమని అంటారు. మరి మాతలు ఏమనాలి? లేచి నిల్చుని శివ్ బాబా నమస్తే అని అనాలి. ఏమనాలి మాతలు? లేచి నిల్చుని శివ్ బాబా నమస్తే అని అనాలి. సలాం మాలేకం అని అంటారు కదా. కానీ ముందు తండ్రియే నమస్కరించవలసి వస్తుంది కదా. ముందు బాబాయే పిల్లలకి నమస్కరిస్తున్నారు. నేను అతి వినమ్రుడునైన సేవకుణ్ణి, బేహద్దు సేవకుణ్ణి అని బాబా అంటారు. తాను నిరాకారుడు మరియు ఎంత నిరహంకారి. ఇక్కడ పూజ విషయమే లేదు. అతి ప్రియమైన పిల్లలు ఎవరైతే ఆస్తికి వారసులుగా అవుతారో వారి చేత పూజింప చేసుకుంటారా? బాబా అంటున్నారు చూడండి, అతి ప్రియమైన పిల్లలు ఎవరైతే ఆస్తికి వారసులుగా అవుతారో వారి చేత పూజింప చేసుకుంటారా? ఆ పిల్లలు తండ్రిని పూజ చేయాలా? చిన్న పిల్లలు తండ్రి కాళ్ళకు నమస్కరిస్తారు, ఎందుకంటే తండ్రి పెద్దవారు. కానీ నిజానికి తండ్రి పిల్లలకు సేవకుడే కదా. నిజం చెప్పాలంటే తండ్రి పిల్లలకి ఎవరు? సేవకుడే. పిల్లవాడు చిన్నప్పటి నుంచి పెద్దయ్యి తన కాళ్ళ మీద తను నిలబడే వరకు తండ్రి ఏం చేస్తాడు? ప్రతి అడుగులోనూ లౌకికంగా కూడా
తనకి హెల్ప్ చేస్తూనే ఉంటాడు. అలాగే బాబా కూడా ఏం చెప్తున్నారు పిల్లలకి, నేను మీకు సేవకుని, ప్రతి అడుగు మీకు సాయం చేయడానికి నేను రెడీగా ఉంటానని చెప్తున్నారు. పిల్లలను మాయ ఎంతగానో విసిగిస్తుంది అని వారికి తెలుసు. ఇది చాలా కఠినమైన పాత్ర, చాలా అపారమైన దుఃఖాలు రానున్నాయి. ఇదంతా బేహద్దు విషయము కావుననే బేహద్దు తండ్రి వస్తారు. నేనొక్కడే దాతను, ఇతరులెవరిని దాతలని అనచాలరని బాబా చెప్తారు. అందరూ తండ్రిని కోరుకుంటూ ఉంటారు. సాధువులు కూడా ముక్తిని కోరుకుంటారు. భారతదేశంలో గృహస్థులు భగవంతుడి నుండి జీవన్ముక్తిని కోరుకుంటారు. కావున దాత ఒక్కరే కదా. సర్వుల సద్గతి దాత ఒక్కరే అన్న గాయనం కూడా ఉంది. సాధువులు తాము స్వయమే సాధన చేస్తున్నప్పుడు మరి ఇతరులకు గతి సద్గతులను ఎలా ఇవ్వగలరు? ముక్తిధామము మరియు జీవన్ముక్తిధామము, ఈ రెండిటికి యజమాని ఒక్క బాబాయి. తాను ఒక్కసారి తన సమయానుసారంగా వస్తారు. మిగిలిన వారంతా జనన మరణాల్లోకి వస్తారు. ఎప్పుడైతే రావణ రాజ్యము అంతమవ్వవలసి ఉంటుందో అప్పుడు వారు ఒకేసారి వస్తారు. దానికి ముందు వారు రాజాలరు. డ్రామాలో పాత్రయే లేదు. మీరు నా ద్వారా నన్ను ఇప్పుడే గుర్తించారు. అది మనుషులకు తెలియదు. వారు సర్వవ్యాపి అని అనేశారు అని చెప్తున్నారు బాబా. ఇప్పుడు ఇది రావణ రాజ్యం. భారతవాసీలే రావణ్ణి తగలబెడుతూ ఉంటారు. కావున రావణ రాజ్యము భారతదేశంలో ఉందని నిరూపింపబడుతుంది కదా. రావణ రాజ్యం ఎక్కడుంది? భారతదేశంలోనే ఉంది అని చెప్పి నిరూపింపబడుతుంది కదా. ఎందుకంటే రావణాసురుడిని ఎవరు తగలబెడతారు? భారతవాసీలే తగలబెడతారు. రామరాజ్యం కూడా భారతదేశంలోనే ఉంది. బాబా చెప్తారు, ఇప్పుడు ఇది ఏ విధంగా రావణ రాజ్యమో, ఎలా రామరాజ్య స్థాపన చేశారో అర్థం చేయిస్తారు. ఈ విధంగా ఎవరు అర్థం చేయిస్తున్నారు? ఈ విధంగా ఎవరు అర్థం చేయిస్తున్నారు మనకి? ఇది నిరాకార శివ భగవాన్ వాచ. ఆత్మను శివుడు అని అనజాలరు. ఆత్మలన్నీ శాలిగ్రామాలే. శివుడు అని ఒక్కరినే అంటారు. శాలిగ్రామాలైతే అనేకం ఉంటాయి. ఇది రుద్రజ్ఞాన యజ్ఞము. ఆ బ్రాహ్మణులు ఏ యజ్ఞాలనైతే రచిస్తారో అందులో పెద్ద శివలింగం మరియు చిన్న చిన్న శాలిగ్రామాలను తయారు చేసి పూజిస్తారు. దేవీలు మొదలైన వారి పూజ అయితే ప్రతి సంవత్సరము జరుగుతూ ఉంటుంది. ఇక్కడైతే రోజు మట్టితో తయారు చేస్తూ ఉంటారు మరియు పూజిస్తారు. రుద్రునిపై ఎంతో గౌరవం ఉంటుంది. శాలిగ్రామాలు ఎవరో వారికి తెలియదు. తెలుసా శాలిగ్రామాలు ఎవరు? పిల్లలైనా మనమే. శివశక్తి సైన్యమైన మీరు పద్ధతులను పావనంగా తయారు చేస్తారు. శివుని పూజ అయితే జరుగుతుంది. శాలిగ్రామాలు ఎక్కడికి వెళ్ళాలి? చాలామంది మనుషులు రుద్ర యజ్ఞాన్ని రచించి శాలిగ్రామాలను పూజిస్తారు. శివ బాబాతో పాటు పిల్లలు కూడా కష్టపడ్డారు కదా. బాబాతో పాటు యజ్ఞంలో ఎవరు కష్టపడ్డారు? పిల్లలు కూడా కష్టపడ్డారు. అందుకని తండ్రితో పాటు పిల్లలకు కూడా ఏం జరుగుతుంది? పూజ జరుగుతుంది. శివ బాబాకు సహాయకులుగా ఉన్నారు. వారిని ఈశ్వరీయ సేవాదారులు అని అంటారు. నిరాకారుడు కూడా తప్పకుండా ఏదో ఒక శరీరంలోకి అయితే వస్తారు కదా. ఏ శరీరంలోకి వస్తారు? బాబా బ్రహ్మ బాబా శరీరంలోకి వస్తారు. స్వర్గంలో సేవ అవసరమే ఉండదు. వీరు నా సేవాదారులైన పిల్లలని శివ బాబా అంటారు. నెంబర్ వారీగా అయితే ఉన్నారు కదా. అందరి పూజను చెయ్యజాలరు. ఈ యజ్ఞాలు కూడా భారతదేశంలోనే ఉంటాయి. ఈ రహస్యాన్ని బాబాయే అర్థం చేయిస్తారు.
ఆ బ్రాహ్మణులకు లేక షావుకారులకు వీటిని గూర్చి తెలియదు. నిజానికి ఇది రుద్రజ్ఞాన యజ్ఞం. పిల్లలు పవిత్రంగా అయ్యి భారతదేశమును స్వర్గంగా తయారు చేస్తారు. ఇది పెద్ద హాస్పిటల్. ఇక్కడ యోగం ద్వారా సదా ఆరోగ్యవంతంగా అవుతారు. నన్ను స్మృతి చెయ్యండి అని బాబా అంటారు. దేహ అహంకారము మొట్టమొదటి వికారం. అది యోగాన్ని తెంచేస్తుంది. దాంతో దేహాభిమానులుగా అవుతారు, బాబాను మర్చిపోతారు. అప్పుడే మళ్ళీ ఇతర వికారాలు వచ్చేస్తాయి. ఈ యోగమును నిరంతరము జోడించడం చాలా కష్టమా? మనుషులు కృష్ణుణ్ణి భగవంతునిగా భావించి అతన్ని పూజిస్తారు. కానీ కృష్ణుని కాళ్ళను పూజించేందుకు తాను పతిత పావనుడు కాదు. శివుడికి పాదాలు లేవు. పతితుల్ని పావనంగా చేసే తండ్రికి పాదాలు మొక్కడానికి శివుడికి పాదాలు లేవు. అందుకనే ఎక్కడ చూసినా శివాలయాల్లో ఏముంటుంది? శివలింగమే ఉంటుంది. గర్భగుడిలో ఏముంటుంది? శివలింగమే ఉంటుంది. శివలింగానికి పైనుంచి ఏం చేస్తారు? అభిషేకం అని అవన్నీ ఇవన్నీ చేస్తారు. కాళ్ళు అయితే లేవు కదా నమస్కరించడానికైతే. తాను వచ్చి మాతలకు సేవకునిగా అవుతారు. బాబా ఏం చెప్తారు? నేను వచ్చి మాతలందరినీ జగన్మాతలుగా తయారు చేస్తాను. తండ్రిని మరియు స్వర్గాన్ని స్మృతి చేసినట్లయితే మీరు 21 జన్మలు రాజ్యం చేస్తారు అని చెప్తారు. 21 తరాలు మహిమ చేయబడ్డాయి. ఇవి ఇతర ధర్మాల్లో మహిమ చేయబడం. ఏ ధర్మం వారికి 21 జన్మల స్వర్గ రాజ్యాధికారం లభించజాలదు. ఇది కూడా డ్రామాగా రచింపబడి ఉంది. దేవతా ధర్మం వారెవరైతే ఇతర ధర్మాల్లో కలిసిపోయారో వారు మళ్ళీ తిరిగి వస్తారు. స్వర్గ సుఖాలైతే అపారంగా ఉన్నాయి. కొత్త ప్రపంచం, కొత్త ఇంట్లో మంచి సుఖాలు ఉంటాయి. కాస్త పాత ఇల్లుగా అయినట్లయితే ఎంతో కొంత మరకలు అంటుకుంటాయి. మళ్ళీ రిపేర్లు చేయాల్సి ఉంటుంది. కావున ఏ విధంగా బాబా మహిమ అపారమైందో అలా స్వర్గ మహిమ కూడా అపారమైంది. దానికి యజమానులుగా అయ్యేందుకు మీరు పురుషార్థం చేస్తున్నారు. ఇంకెవరూ స్వర్గాధిపతులుగా చెయ్యలేరు అని చెప్తున్నారు బాబా. వినాశన దృశ్యము చాలా బాధాకరమైందని పిల్లలైన మీకు తెలుసు. వినాశనం యొక్క దృశ్యం ఎలా ఉంటుంది? చాలా బాధాకరంగా ఉంటుంది. దానికన్నా ముందే బాబా నుండి వారసత్వాన్ని తీసుకోవాలి. వినాశనానికి ముందుగానే మనం ఏం చేయాలి? వారసత్వం తీసుకోవాలి. బాబ్ సమానంగా తయారవ్వాలి. తీవ్ర పురుషార్థం చేయాలి కదా. ఇప్పుడు మీరు నా వారిగా అవ్వండి అనగా ఈశ్వరీయ ఒడిని తీసుకోండి అని బాబా అంటారు. ఏం చెప్తున్నారు బాబా పిల్లలకి? మీరు వినాశనానికి ముందే ఏమవ్వండి? నా వారిగా అవ్వండి. అయిపోయి ఏం చేయండి? ఈశ్వరీయ ఒడిని తీసుకోండి. అప్పుడు ఎలా ఉంటారు? తండ్రి ఒడిలో ఉండే పిల్ల సురక్షితంగా ఉంటుంది. శివ బాబా పెద్దవారు కదా, కావున మీకు ప్రాప్తి ఎంతగానో ఉంది. స్వర్గ సుఖాలు అపారంగా ఉన్నాయి. పేరు వినగానే నోట్లోకి నీళ్ళు వచ్చేస్తాయి. ఫలానా వారు స్వర్గస్థులయ్యారు అని కూడా అంటారు. స్వర్గం ప్రియంగా అనిపిస్తుంది కదా, స్వర్గం ప్రియంగా అనిపించదు. ఇదంతా నరకము. ఎప్పటి వరకైతే సత్యయుగం రాదో అప్పటి వరకు ఎవరూ స్వర్గంలోకి వెళ్ళలేరు. ఈ జగదాంబ వెళ్ళి మళ్ళీ స్వర్గ మహారాణి అయిన లక్ష్మిగా అవుతుంది. మళ్ళీ పిల్లలు కూడా నెంబర్ వారీగా అలా అవుతారని బాబా అర్థం చేయిస్తారు. బాబా చెప్తున్నారు, మమ్మ బాబాలు ఎక్కువగా పురుషార్థం చేస్తారు. అక్కడ పిల్లలు కూడా రాజ్యం చేస్తారు కదా. కేవలం లక్ష్మీ నారాయణలే చెయ్యరు కదా. కావున బాబా వచ్చి మనుషుల నుండి దేవతలుగా తయారు చేస్తారు. బాబా వచ్చి ఎలా తయారు చేస్తున్నారు? పిల్లలందరినీ మనుషుల నుండి దేవతలుగా తయారు చేస్తాను అని చెప్తున్నారు.
చదివిస్తారు. బాబా చెప్తారు, కృష్ణుడు వచ్చి తయారు చేస్తాడని అన్నట్లయితే మరి కృష్ణుణ్ణి ద్వాపర యుగంలోకి తీసుకువెళ్ళారు. ద్వాపర యుగంలో దేవతలు ఉండరు. మేము స్వర్గంలోకి వెళ్ళేందుకు దారిని తెలియచేస్తాము అని సన్యాసులు అనజాలరు. దాని కొరకు భాగ్యవంతులు కావాలి. ముక్తి, జీవన్ముక్తి ద్వారాలు కలియుగాంతంలో తెరుచుకుంటాయి అని అంటారు కదా. ముక్తి, జీవన్ముక్తి యొక్క ద్వారాలు కలియుగం యొక్క అంతంలో తెరుచుకుంటాయి అని అంటారు. ఇది రుద్రజ్ఞాన యజ్ఞము. నేను శివుణ్ణి, రుద్రుణ్ణి మరియు వీరు శాలిగ్రామాలు. వీరంతా శరీరదారులు. నేను శరీరాన్ని అద్దెకు తీసుకున్నాను. వీరంతా బ్రాహ్మణులు. బ్రాహ్మణుల్లో తప్ప ఈ జ్ఞానం ఇంకెవ్వరిలోనూ ఉండదు. శూద్రుల్లో కూడా ఉండదు. సత్యయుగంలో దేవీ దేవతలు పారసబుద్ధి కలిగి ఉంటారు. సత్యయుగంలో దేవీ దేవతలు పారసబుద్ధి, బంగారు బుద్ధిగా ఉంటుంది. ఆ విధంగా ఇప్పుడు బాబాయే తయారు చేస్తారు. బాబా చెప్తున్నారు, సన్యాసులు ఎవరిని పారసబుద్ధి కలవారిగా చెయ్యలేరు. వారు స్వయం పవిత్రులుగా ఉన్న రోగగ్రస్తులుగా అయితే అయిపోతారు. అలా స్వర్గంలో ఎప్పుడూ రోగగ్రస్తులుగా అయితే అవ్వరు కదా. స్వర్గంలో రోగగ్రస్తులు అవుతారా? అక్కడ కాంచనకాయ శరీరం ఉంటుంది. ఆత్మ 16 కళలతో సంపూర్ణంగా సంపన్నంగా ఉంటుంది. నిరోగి శరీరం. అక్కడ ఏ రోగాలు కూడా ఉండవు. ఎందుకంటే కర్మల యొక్క లెక్కాచారం అంతా ఈ శరీరంతో ఇక్కడే పూర్తయిపోతుంది. అక్కడ ఇంకా కొత్తగా లెక్కాచారం ఏమీ తయారవ్వదు. ఆత్మ పున్నమి చంద్రుల్లా సంపూర్ణంగా ఉంటుంది. అక్కడైతే అపారమైన సుఖాలు ఉంటాయి. కావున ఇప్పుడు పూర్తిగా పురుషార్థం చెయ్యండి అని బాబా అంటారు. రేసులు జరుగుతూ ఉంటాయి కదా. ఇది రుద్రమాలలో స్మరింపబడేందుకు రేసు. ఆత్మనైన నేను యోగపు పరుగును తీయాలి. ఎంతగా యోగమును జోడిస్తారో అంతగా వీరు చురుకుగా పరిగెడుతున్నారు అని భావిస్తారు. వారి వికర్మలు వినాశనం అవుతూ ఉంటాయి. మీరు లేస్తూ, కూర్చుంటూ, నడుస్తూ, తిరుగుతూ యాత్రలో ఉన్నారు. ఇది బుద్ధి యోగపు చాలా మంచి యాత్ర. ఇటువంటి స్వర్గపు అపారమైన సుఖాలను పొందేందుకు పవిత్రంగా ఎందుకు ఉండము అని మీరంటారు. మనల్ని మాయ చెల్లింప చెయ్యజాలదు. ప్రతిజ్ఞ చేయాల్సి ఉంటుంది. ఇది అంతిమ జన్మ అని చెప్తున్నారు బాబా. అందరూ మరణించవలసిందే. ఇదే జన్మ అంతిమ జన్మ. అందరూ మరణించవలసిందే. మరి తండ్రి నుండి వారసత్వాన్ని ఎందుకు తీసుకోకూడదు? బాబా పిల్లలు ఎంతమంది ఉన్నారు? తాను ప్రజాపిత. మరి తప్పకుండా కొత్త రచనను రచిస్తారు కదా. బ్రాహ్మణుల కొత్త రచన ఉంటుంది. బ్రాహ్మణులు ఆత్మిక సమాజ సేవకులు. దేవతలైతే ప్రాలబ్ధాన్ని అనుభవిస్తారు కదా. బ్రాహ్మణులు ఎవరు? ఆత్మిక సమాజ సేవకులు, ఆత్మిక సేవ చేసేవాళ్ళు. ఈ బ్రాహ్మణులే మళ్ళీ ఏమవుతారు? దేవతలుగా అయ్యి ప్రాలబ్ధాన్ని అనుభవిస్తారు. అందుకే ఏమంటారు? బ్రాహ్మణ దేవతాయి నమః. మీరు భారతదేశ సేవను చేస్తారు కావున మీరు స్వర్గాధిపతులుగా అవుతారు. భారతదేశ సేవను చేయడంలో అందరి సేవ జరుగుతుంది. బాబా అంటారు, కావున ఇది రుద్రజ్ఞాన యజ్ఞము. రుద్రుడు అని శివుణ్ణే అంటారు, కానీ కృష్ణుణ్ణి కాదు. కృష్ణుడు సత్యుగి యువరాజు. అక్కడ ఈ యజ్ఞాలు మొదలైనవి ఉండవని చెప్తున్నారు బాబా. ఇప్పుడు ఇది రావణ రాజ్యము. ఇప్పుడిక ఇది అంతమవ్వనున్నది. మళ్ళీ ఇంకెప్పుడు రావణున్నే తయారు చేయరు. బాబాయే వచ్చి ఈ సంకెళ్ళ నుండి విడిపిస్తారు. ఈ బ్రహ్మను కూడా సంకెళ్ళ నుండి విడిపించారు కదా. శాస్త్రాలు చదువుతూ
చదువుతూ ఎటువంటి పరిస్థితికి చేరుకున్నారో చూడండి. కావున ఇప్పుడు ఇక నన్ను స్మృతి చేయండి అని బాబా అంటారు. బాబాను స్మృతి చేసే ధైర్యం లేదు. పిల్లలకి ఏం కనిపించట్లేదు? బాబాను స్మృతి చేసే ధైర్యం లేదంటున్నారు బాబా. అవునా? పవిత్రంగా ఉండరు, వ్యర్థంగా ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. కావున బాబా మన్మనా బాబా అని చెప్తారు. ఏదైనా విషయంలో తెకమక పడుతుంటే దానిని వదిలేయండి, మన్మనాభవగా ఉండండి. అంతేకాని ప్రశ్నలకు జవాబు లభించకపోతే ఇక చదువునే వదిలేయడం కాదు కదా. ప్రశ్నలు వేశారు, దానికి జవాబులు లభించలేదని చదువును వదిలేయకండి. చదువుతూ ఉంటే ప్రతి ప్రశ్నకి ఆన్సర్ దొరుకుతుంది. పుస్తకం పూర్తవకుండా ప్రశ్నకి ఆన్సర్ దొరకదు కదా. ఒక పేజీ కాకపోతే ఇంకొక పేజీలో ఉంటుంది. అదేవిధంగా బాబా కూడా ఏం చెప్తున్నారు? పిల్లలు, ప్రతి ప్రశ్నకి సమాధానం ఉంటుంది. కాకపోతే ఏం చేయాలి? వేచి చూడాలి. సమాధానం దొరికే వరకు వెతుకుతూనే ఉండాలి. అలాగని చెప్పి చదువునైతే వదిలేయకండి, తండ్రికైతే దూరం అవ్వకండి అని చెప్తున్నారు బాబా. బాబా అంటారు, తాను భగవంతుడైతే మరి ఎందుకు బదులు ఇవ్వడు అని అంటారు కదా. మళ్ళీ ఏమంటారు పిల్లలట? తాను భగవంతుడైతే మరి ఎందుకు బదులు ఇవ్వట్లేదు అని. మీకు తండ్రి మరియు వారసత్వంతో పని. చక్రాన్ని కూడా స్మృతి చేయాల్సి ఉంటుంది. వారు కూడా త్రిమూర్తి మరియు చక్రమును చూపిస్తారు. సత్యమేవ జైతే అని వ్రాస్తారు, కానీ దాని అర్థం చేసుకోరు. శివబాబాను స్మృతి చేసినట్లయితే సూక్ష్మవతన వాసులైన బ్రహ్మ, విష్ణు, శంకర్లు కూడా గుర్తుకు వస్తారు. మరియు స్వదర్శన చక్రాన్ని స్మృతి చేయడం ద్వారా విజయవంతులుగా అయిపోతారు అని మీరు అర్థం చేయించవచ్చు. బాబా చెప్తున్నారు, జయితే అనగా మాయపై విజయాన్ని పొందుతారు అని చెప్తున్నారు బాబా. ఇది ఎంతగా అర్థం చేసుకోవలసిన విషయం. ఇక్కడ నియమాలు ఉన్నాయి. అంశల సభలో కొంగలు కూర్చుని చాలు. బీకేలు ఎవరైతే స్వర్గ దేవతలుగా తయారు చేస్తారో వారిపై ఎంతో బాధ్యత ఉంది. మొదట ఎవరైనా వచ్చినప్పుడు వారిని ఆత్మీక తండ్రిని గూర్చి మీకు తెలుసా అని అడగండి. ఎవరైతే ప్రశ్నలను అడుగుతారో వారికి తప్పకుండా తెలిసే ఉంటుంది. సన్యాసులు మొదలైన వారు ఈ విధంగా ఎప్పుడూ అడుగుతారా? తెలియని వాళ్ళు ఏమి అడగరు కదా. వారికైతే తెలియదు. బాబా అంటారు, మీకు అనంతమైన తండ్రిని గూర్చి తెలుసా అని మీరు ప్రశ్న అడగవచ్చు. మొదట నిశ్చితార్థం జరపండి. ఇదే బ్రాహ్మణుల వ్యాపారము అని చెప్తున్నారు బాబా. బాబా అంటారు, హే ఆత్మలారా, నాతో యోగమును జోడించండి. ఎందుకంటే ఇప్పుడు మీరు నా వద్దకు రావాలి అని బాబా అంటారు. సత్యుగి దేవీ దేవతలు ఎంతో కాలంగా దూరంగా ఉన్నారు. కావున మొట్టమొదట జ్ఞానం కూడా వారికే లభిస్తుంది. లక్ష్మీనారాయణలు కూడా 84 జన్మలు పూర్తి చేశారు. కావున మొట్టమొదట వారికే జ్ఞానం లభించాలి. మనుష్య సృష్టి వృక్షం ఏదైతే ఉందో దానికి తండ్రి బ్రహ్మ కదా. బాబా చెప్తున్నారు, మనుష్య సృష్టి వృక్షం ఏదైతే ఉందో దానికి తండ్రి బ్రహ్మ మరియు ఆత్మలకు తండ్రి శివుడు. కావున వీరు బాబా మరియు దాదా కదా. మీరు వారి మనవులు. వారి ద్వారా మీకు జ్ఞానం లభిస్తుంది. నేను ఎప్పుడైతే నరకంలోకి వస్తానో అప్పుడే స్వర్గాన్ని రచిస్తానని బాబా అంటారు. శివ్ భగవాన్ వాచ లక్ష్మీనారాయణలు స్వర్గ రచయితలు కాదు. వారికి రచయిత మరియు రచనల జ్ఞానం లేదు. మరి ఇది పరంపరగా ఎలా కొనసాగగలదు? వీరైతే మృత్యువు వచ్చేస్తుంది అని కేవలం అంటూ ఉంటారు.
కానీ నిజానికి ఏమీ జరగదని ఎందరో భావిస్తూ ఉంటారు. దీనిపై ఒక కథ కూడా ఉంది కదా. పులి వచ్చింది అని అంటాడు, కానీ పులి రాలేదు. చివరకు ఒకరోజు పులి వచ్చేసింది, మేకలన్నిటినీ తినేసింది. ఆ విషయాలన్నీ ఇక్కడవే అని చెప్తున్నారు. ఏదో ఒకరోజు మృత్యువు కదా బాబా చెప్తున్నారు. ఈ విషయాలన్నీ ఇక్కడవే. ఏదో ఒకరోజు మృత్యువు కబలించేస్తుంది. అప్పుడు ఏం చేస్తారు? ఇది భగవంతుని ఎంత భారీ యజ్ఞం. పరమాత్మ తప్ప ఇంత పెద్ద యజ్ఞాన్ని ఇంకెవరూ రచించలేరు. బ్రహ్మవంశీలైన బ్రాహ్మణులుగా పిలువబడుతూ పవిత్రులుగా అవ్వకపోతే మరణిస్తారు. శివ్ బాబాతో ప్రతిజ్ఞ చేయాల్సి ఉంటుంది. మధురమైన బాబా, స్వర్గాధిపతులుగా తయారు చేసే బాబా, నేను మీ వాడిని, అంతిమ వరకు మీ వాడిగానే ఉంటాను. ఇటువంటి బాబాను లేక ప్రియుణ్ణి వదిలేస్తే మహారాజు మహారాణులుగా అవ్వలేరు అని చెప్తున్నారు. అచ్చా, మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, స్వచ్ఛమైన ఈశ్వరీయ సేవాదారులుగా అయ్యి భారతదేశమును స్వర్గంగా తయారు చేయడంలో బాబాకు పవిత్రత సహాయం చేయాలి. ఆత్మీక సమాజ సేవకులుగా అవ్వాలి. సెకండ్ పాయింట్, ఏ విధమైన ప్రశ్నల్లోనూ తికమకపడి చదువును వదిలేయకూడదు. ప్రశ్నలు వదిలి బాబాను మరియు వారసత్వాన్ని స్మృతి చేయాలి. వరదానము, హద్దుల నుండి అతీతంగా అయ్యి అందరికీ తమవారు అన్న అనుభూతిని కలిగించే అనుభవీ మూర్తి భవ. ఏ విధంగా ప్రతి ఒక్కరి మనసు నుండి వీరు మా బాబాని వెలువడుతుందో అలాగే అందరి మనసు నుండి వీరు మావారు, బేహద్ అన్నయ్య లేక అక్కయ్య, దీదీ లేక దాది అని వెలువడాలి. మీరు ఎక్కడ ఉన్నా కానీ బేహద్దు సేవకు నిమిత్తులు. హద్దు నుండి అతీతంగా అయ్యి బేహద్దు భావన్ను, బేహద్దు శ్రేష్ఠ కామన్ను ఉంచడమే బాబాను అనుసరించడం. ఇప్పుడు దీనిని ప్రత్యక్షంగా అనుభవం చేసుకోండి మరియు చేయించండి. ఏ విధంగా అనుభవజ్ఞులైన వృద్ధులను తాతగారు, బాబాయి గారు అని అంటారో అలా బేహద్దు అనుభవజ్ఞులు అనగా అందరికీ వీరు మావారని అనుభవం అవ్వాలి. స్లోగన్ను, అతీతమైన స్థితి ద్వారా ఎగిరే కళలో ఎగురుతూ ఉన్నట్లయితే కర్మరూపి కొమ్మల బంధనాల్లో చిక్కుకుపోరు అని చెప్తున్నారు బాబా. అచ్చా, ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లల యొక్క ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే. నమస్తే నమస్తే. ఓం శాంతి. ఈరోజు స్వమానం, నేను అనుభవీ మూర్తి ఆత్మను అనుకోండి. అచ్చా, ఓం శాంతి.